హలో గైస్. సో మీరు ఆల్రెడీ తమిళ చూసినారు కదా. సో చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అనమాట, లైక్ 40, 50, 60 మార్క్స్ మనకి ఎస్ఎస్సి జీడీలో వస్తే జాబ్ వస్తుందన్న అనేసి. సో ఈసారి కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సో మనకి పీటీకి అయితే పిలవచ్చు అనమాట, లైక్ 40 and 50, 60 వచ్చిన వాళ్ళు. 40 ఛాన్స్ ఉండదు అనుకుంటున్నాను నేను పీటీకి కూడా. అండ్ 50, 60 వచ్చిన వాళ్ళకి పీటీకి అయితే డెఫినెట్గా పిలవచ్చు. ఇన్ కేస్ పిలిచిన నో నో ఛాన్స్ అనమాట, నో యూస్ అనమాట. ఎందుకంటే ఫైనల్ కట్ ఆఫ్లో వీళ్ళు డెఫినెట్గా ఎన్నుకొస్తారు అనమాట. ఇన్ కేస్ మీ క్యాస్ట్ ఎస్సీ ఉన్నా కానీ మేబీ దెర్ మే బి పాసిబిలిటీ అనమాట మీకు, లైక్ ఎస్ఎస్సి, లైక్ ఎస్ఎస్ఎఫ్, బేస్ఎఫ్ కానీ లేకుంటే ఐటీబీపీ కానీ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ ఎస్సీ వాళ్ళకి ఏందనుకో 60 and 70 రేంజ్లో ఉన్న వాళ్ళు మాత్రం. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మనం చెప్పలేము. ఇది జస్ట్ ప్రీవియస్ పేపర్ అండ్ అనాలిసిస్ చేసి చెప్పిందనమాట. సో అండ్ మినిమం మార్క్స్ రాకపోతే ఏం చేయాలంటే, సో చాలా మంది ఇంకా జస్ట్ ఇక్కడికి డిజెక్ట్ అయిపోతారు అనమాట. లైక్ ఇంకా నెక్స్ట్ మూవ్మెంట్ ఉండదు వాళ్ళకి, ఇంకా ఏం చేయాలనేసి తోచదు అనమాట. సో ఈ ఇయర్ చాలా జాబ్స్ వస్తూ ఉన్నాయి. సో మనం ఈ ఇయర్ ఫెస్టివల్ ఆఫ్ జాబ్స్ అని చెప్పొచ్చు. సో ఆర్ఆర్బిలో లైక్ టెక్నీషియన్ కానీ, ఏఎల్పి కానీ, అండ్ ఆర్పిఎఫ్ కానీ, సో ఈ జాబ్స్ అన్ని చాలా ఉన్నాయి అసలు. ఎస్ఎస్సీలో ఏందనుకో సిపిఓ, నెక్స్ట్ సిపిఓ ఉందన్నమాట ఎగ్జామ్. తర్వాత రీసెంట్గా మీకు సిహెచ్ఎస్ఎల్ కూడా నోటిఫికేషన్ వచ్చింది, సీజీఎల్ కూడా వస్తుంది. ఇన్ కేస్ మీరు టాలెంట్ ఉంటే సో ఇయర్ గెట్ ఇన్ అవ్వచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు టాలెంట్ లేకోకుండా అసలు మీరు టైం వేస్ట్ చేస్తున్నట్టు అనుకో, సో బెటర్ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా మీ పేరెంట్స్ కన్నా హెల్ప్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంకా మీ పేరెంట్స్ మీకు చాలా సో డబ్బులు ఇస్తూ ఉంటారు. సో వాళ్ళని ఎందుకు కష్టపెట్టడం అసలు. సో వాళ్ళకన్నా హెల్ప్ చేస్తుంటే మీకు ఒక యూస్ఫుల్ ఉంటుంది అనమాట. మీకు ఆల్మోస్ట్ సో 25 years అట్లా వచ్చేస్తుంటాయి. సో స్టిల్ మనం పేరెంట్స్ మీద డిపెండ్ అయితే బాగుండదు అనమాట. సో టైం వేస్ట్ చేయడం దేనికి అనేసి అంతే. సో మీ ఇన్ కేస్ మీకు టాలెంట్ ఉంటే ఇయర్ గెట్ ఇన్ అవుతారు, లేదంటే ఇంకా మీరు సో హెల్ప్ చేసుకునేది బెటర్ అనమాట పేరెంట్స్కి. సరే మార్క్స్ అయితే మంచిగా వచ్చినాయి జీడీలో, సో నెక్స్ట్ ఏం చేయాలనేసి అడుగుతారు అనమాట, పీటీకి ఎంత టైం ఉంటుంది అనేసి. సో పీటీకి అయితే మేబీ మాకైతే 2 months ఇచ్చినారు. సో మీ 2 to 3 months ఉందన్నమాట టైము. సో మీకు కూడా మేబీ జూన్ అండ్ జూలై, మిడ్ జూన్ జరగచ్చని నా ఎక్స్పెక్టేషన్ అనమాట. సో హార్డ్లీ మనకి 40 to 60 days ఉంటుంది. సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇంకా మార్క్స్ వచ్చిన వాళ్ళన్నా డెఫినెట్గా జాబ్ కొట్టేలా చూడండి అనమాట, తెలుగు స్టేట్ వాళ్ళంతా. ఇంకోటి ఏంటంటే, సో అక్కడికి వచ్చి రీమెడికల్ వస్తుంది అనమాట, రీమెడికల్ పడుతుంది అనమాట చాలా మందికి. సో హార్డ్లీ ఒక 5 members, అవుట్ ఆఫ్ 50 members లో 5 members అట్లా రిటర్న్ వెళ్ళిపోతుంటారు. మిగతా సో 3 to 4 members రీమెడికల్ పడుతుంది. సో రీమెడికల్ పడకుండా మనం ఈ 2 months నుంచే ఎలా, లైక్ మనం ఏ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో రీమెడికల్ ఎలా పడకుండా చేయాలనేసి. సో మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి, నేను చెప్తాను. సో ఇన్ కేస్ మీరు యూట్యూబ్ కూడా సెర్చ్ చేయొచ్చు, సో రీమెడికల్ పడకుండా ఎలా ఉండాలనేసి. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను పర్సనల్గా రిప్లై ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ గైస్. సో hope you all doing well. So thank you.